కాపాడినది నీవే కదా దానియేలు సింహపు కోరను కాపాడినది నీవే కదా జలప్రలయములలో వారు కాచిన బలవంతుడా నీవే కదా జలప్రలయములలో వారు కాచిన బలవంతుడా నీవే కదా నీవే కదా నీవే కదా నీవే కదా హల్లెలూయా 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 స్తుతి చేసి నీ పాడనా స్తోత్రగీతం భజించి నీ పొగడనా స్వామి స్తుతి చేసి నీ పాడనా స్తోత్రగీతం హల్లెలూయా. కాబట్టి మనుషులకు భయపడకూడదు, దేవునికి భయపడితే ఎటువంటి ప్రమాదం నుంచైనా దేవుడు తప్పించి మనకు విజయకరమైన జీవితాన్ని అనుగ్రహించే దేవుడు. దేవుడు వారిని దీవించాడు. ప్రియులారా, వాళ్లకు వంశాభివృద్ధి కలుగజేశాడంట సిప్రా పూయా అనే మంత్రసానులు. ఎందుకంటే వాళ్ళు దేవునికి భయపడ్డారు. కాబట్టి దేవుని ఆశీర్వాదము అనేది దేవుని పట్ల మనం చూపే విధేయత మీద ఆధారపడి ఉంటుంది. ప్రియులారా, ఈ కొటేషన్ గుర్తుపెట్టుకోండి. దేవుని ఆశీర్వాదం అనేది దేవుని పట్ల మనము చూపే విధేయత మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దేవుని దీవెనలు ఆశీర్వాదాలు మనకు కావాలంటే ఆయన పట్ల భయము కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన 1వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కోరుకోవాలి. ఈరోజు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉంటే ఆటోమేటిక్గా శారీరక సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తారు దేవుడు. దేవుని నామానికి మహిమ. మనం మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాలి యోసేపు చరిత్రను. మంచి యవన ప్రాయంలో ఉన్నాడు యోసేపు, టీనేజ్. మంచి అంటే మహాబలవంతుడు, జ్ఞానవంతుడు, వినయ విధేయతలు కలిగిన వాడు. అటువంటి యవన ప్రాయంలో ఉండి కూడా పోతీఫరు భార్య ఆయనను పాపం చేయడానికి ప్రేరేపించినప్పుడు ఏం చేశాడు, ఏమన్నాడు? మరోసారి గుర్తు చేసుకుందాం. ఆదికాండం 39:9 వచనం. ఆదికాండం 39వ అధ్యాయం 9వ వాక్యం. ఆమె తనతో కూడా పాపం చేయమని ప్రేరేపించినప్పుడు ఏమంటున్నాడు చూడండి. నీవు అతని భార్యమైనందున నీకు తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును. ఎంత గొప్ప మాట అన్నాడండి యోసేపు. నిన్ను తప్ప దేశంలో నాకు అంతా అప్పచెప్పాడు నీ భర్త. కాబట్టి అమ్మా, దేవుని దృష్టిలో నేను ఎట్లా ఇంత ఘోరమైన పాపాన్ని కట్టుకుంటాను. ఏం చేశాడు? ఆమె పట్టుకున్నది తన పై వస్త్రం వదిలిపెట్టి పారిపోయాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. తన వస్త్రం అయితే వదిలిపెట్టాడు కానీ తన పరిశుద్ధ వస్త్రాన్ని కాపాడుకున్నాడు. ఎంత గొప్ప యవ్వనస్తుడు యోసేపు.
అందుకే అంటాడు సామెతల గ్రంథంలో, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యాన్ని బట్టి తమ నడతను జాగ్రత్తగా చూసుకోవడం చేత. అందుకే వాక్యం చదవాలి, వాక్యం ధ్యానించాలి కొన్ని నిమిషం దేవునితో. కాబట్టి పిల్లారా, దావీదు మహారాజు ఎవరిని పిలుస్తున్నాడు? చిన్నపిల్లల్ని పిలుస్తున్నాడు. చిన్నపిల్లలారా నా దగ్గరికి రండి, నేను యెహోవా యందు భయభక్తులు ఎలా ఉండాలో మీకు నేర్పిస్తాను అంటున్నాను. తన ఒడిసెల విసిరే నైపుణ్యం నేర్పిస్తాను రావడం లేదు, సితారా నైపుణ్యం నేర్పిస్తాను రావడం లేదు, పిచ్చి వాళ్ళలాగా నటించడం నేర్పిస్తానని రావడం లేదు, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండడం ఎలా నేర్పిస్తాను అంటున్నాను. మన పిల్లల పట్ల ఏం నేర్పిస్తున్నాం? మన పిల్లలకి దేవుని పిల్లలమైన మనమేం నేర్చుకుంటున్నాం? ఆలోచిద్దాం. పసిపిల్లల మనస్తత్వం కలిగి ఉండాలి మనం, అప్పుడే దేవుని వాక్యానికి లోబడగలం. ఈరోజు చాలామంది క్రైస్తవులు నాకు అన్నీ తెలుసుకున్నాయి, నాకు కూడా దేవుని పట్ల భయం ఎవరికీ లేదు అని అంటున్నాడు, కానీ తనకున్నా లేదా గమనించుకోవడం లే. ఎప్పుడూ ఇలాగే చూపిస్తున్నాడు, కానీ ఈ 3 వేలు తనకెళ్ళి చూపిస్తున్నాయని తెలుసుకోవడం లే. ఇది దేవుడు చూస్తున్నాడు ఆయన, నేను ఎందుకు చూసుకోను ఆయన అని చెప్తుంటే ఇదే తప్ప. ఈరోజు సమాజంలో అట్లా అయిపోయింది. అందుకే దేవుడు ప్రభు వచ్చినప్పుడు జలను బట్టి ఎంతమంది పడతామో వాటి అనుక్షణము దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి పిల్లలు. అందుకే అలాంటి మిషనరీలు సండే స్కూల్ పెట్టారు. చిన్న పిల్లలకి దేవుని మాటలు చిన్నతనంలోనే అనిపించాలి. అందరికీ రోజు స్కూల్ ఉంటే మన పిల్లలకి సండే కూడా స్కూల్ ఉంటుంది.